శ్రీకాళహస్తిలో మూతపడ్డ స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మనుగడకు అనంతపురం జేఎన్టీయూకు అప్పచెప్పేందుకు నివేదికలు తయారు చేయటకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే గురువారం ఉదయం అనంతపురం జేఎన్టీయూ అధికారులు శ్రీకాళహస్తి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం స్కిట్ కళాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు, నారా లోకేష్ దగ్గరకు పూర్తి సబ్జెక్టు తీసుకువెళ్లి వివరించారు. దీనిపై వాళ్లు స్పందించి వెంటనే ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. జీవో ఆర్ట్ 140 సెప్టెంబర్ 14, 2024న జీవో విడుదల చేసింది. అక్టోబర్ 20వ తేదీలోపు పూర్తి నివేదికలు తయారు చేసి జేఎన్టీవీకి ప్రభుత్వానికి అందజేస్తుందని కమిటీ తెలిపింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న 1999లో ప్రారంభించిన స్కిట్ కళాశాల మడుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ పాలనలో జేఎన్టీయూకు అప్పచెప్పేందుకు పరిశీలనలే తప్ప అమలు చేసేందుకు నోచుకోలేదు. అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనంతపురం జేఎన్టీయూకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేశారు. కానీ జేఎన్టీయూ వారు ఆస్తులను 99 సంవత్సరాలు లీజుకు అప్పగించాలని, అలాగే ప్రస్తుతం ఉన్న సిబ్బంది అవసరం లేదంటూ నిబంధనలు పెట్టడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయ దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు 99 సంవత్సరాలు లీజుకు కట్టబెట్టారు. కానీ ఎందుకో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కిట్ కళాశాలకు సంబంధించి ఫైళ్లను ప్రభుత్వ స్థాయిలో కదిలించలేకపోయారు. ప్రస్తుత శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఆశయ సాధనకు స్కిట్ కళాశాల మనుగడ కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ స్కిట్ కళాశాలపై చొరవ తీసుకునే విధంగా ప్రయత్నం చేసి అడుగులు ముందుకు వేసి వచ్చే ఏడాది నుండి తరగతులు ప్రారంభిస్తామని, అందుకు సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్మించిన కమిటీ గురువారం స్కిట్ కళాశాలను పూర్తిగా పరిశీలించి మొత్తం వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఖచ్చితంగా స్కిట్ కళాశాల అనంతపురం జేఏడీ వారి ఆధ్వర్యంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్మించిన కమిటీ కూడా పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దవాళ్ళందరూ రావడం జరిగింది, సార్ అందరూ వచ్చారు. దీని జేఎన్టీయూకి అతి తొందరలో అఫిలియేట్ చేయబోతుంది. ఐఎమ్ సారీ, జేఎన్టీయూ కలిపి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని జేఎన్టీయూఏ దీంట్లో భాగంగా పెట్టుకొని వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉన్న 5 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ కోర్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మరి బ్రహ్మాండంగా ఏ రకంగా అయితే 2010-11లో వాళ్ళ డిమాండ్ ఉండిందో, బ్రహ్మాండంగా జరిగిందో ఆ పూర్వ వైభవం మళ్ళా కూడా కాళహస్తి ప్రజలకి జేఎన్టీయూ తరఫున అంకితం చేయబోతున్నాం. దీంట్లో సార్ వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇది ఒక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టేజ్ 1లో ఇది ఎండోమెంట్స్ కింద ఉంది కాబట్టి దాన్ని తీసుకుపోయి జేఎన్టీయూకి కన్వర్ట్ చేయడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. స్టేజ్ 2 గవర్నమెంట్ తరఫునో లేదా టెంపుల్ తరఫునో దీన్ని నర్చర్ చేసి, అంటే నర్చర్ అంటే డబ్బులు ఎలా పెట్టి ఎలా చేయాలనేది మరి గవర్నమెంట్ తరఫు నుంచి సార్ ఇంకా సీఎం గారు వాళ్ళు మాట్లాడతారు. టెంపుల్ తరఫు నుంచి కూడా ఎట్లా సపోర్ట్ చేయాలనేది కూడా మేము కూడా ఆలోచించి తప్పకుండా జేఎన్టీయూకి ఒక 3 years, 4 years, 5 years బ్యాకప్ ఫండింగ్ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసి స్వామివారి డబ్బులు అనేది దీనికి పెడితే అది కూడా ఒక మంచి పరిణామం ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి, అలానే ఇక్కడ కొద్దిగా వీళ్ళు మనందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా తిరిగి చూసి క్యాంపస్ అంతా తిరిగి చూసి ఏవేవి మనకు వస్తాయి. ఇప్పుడు అన్ని ల్యాబ్స్ కూడా దగ్గర 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ ప్రభుత్వంలో ప్రభుత్వం తుప్పుపట్టింది. దాని అన్నీ కూడా రివైవ్ చేయాలి. దానికి ఎంత కాస్టింగ్ అవుతుంది, కొత్త స్ట్రక్చర్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత ఇది ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.